ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారికి నా సభ వేదిక మీద వెనక పక్క ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు జనసేన మరియు బీజేపీ అదే రకంగా ఇన్ఛార్జీలు అయినటువంటి రేఖా గౌడ్ గారికి జనసేన మరియు ఇన్ఛార్జ్ అయినటువంటి నరసింహ గారికి బీజేపీ, అలాగే నా ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, జనసేన కుటుంబ సభ్యులకు, బీజేపీ కుటుంబ సభ్యులకు, ఇక్కడికి వచ్చినటువంటి మా అక్కలు చెల్లెళ్లకు, చేనేత కళాకారులకు అందరికీ పేరు పేరున ముందుగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈరోజు ఈ వేదికను చూస్తున్నప్పుడు ఎమ్మెగనూరు నియోజకవర్గం కర్నూలు జిల్లా రాయలసీమకు ముఖద్వారమైనటువంటి మన కర్నూలు పార్లమెంటు, కర్నూలు ఇంతకుముందు మాట్లాడిన వక్తలందరికీ అదే రకంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర వస్తా ఉన్నారు. ఎందుకు ఈ పదం వాడుతున్నానంటే, ఇక్కడ రాజకీయ సమీకరణ చూసినప్పుడు కూడా మీరు కూటమిలో ఉన్న మేమందరం కూడా అటు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్ననే చూశారు అమరావతి గురించి. అమరావతి సభలో ఏ రకంగా అద్భుతంగా అమరావతికి వరాలిచ్చి వేల కోట్ల రూపాయలు మన రాష్ట్ర కళల రాజధాని అయిన అమరావతిని సాకారం చేసే విధంగా ముందుకు పోయారు. ఆ సభను కూడా అత్యంత వైభవపేతంగా బ్రహ్మాండంగా విజయవంతం చేశారు ప్రజలందరూ. మరి ఈరోజు మెగా టెక్స్టైల్ పార్క్ కర్నూలు రాయలసీమ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతమైనటువంటి మన ఆదోని, ఎమ్మెగనూరు, కోడుమూరు అదే రకంగా కర్నూలు ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి మెగా టెక్స్టైల్ పార్క్, ఈ వేదిక మీద ఈరోజు అందరం కూడా మేము కూటమి నాయకులు అందరం కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలకడానికి ఎమ్మెగనూరుకు వచ్చినందుకు మరొక్కసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేఖారాణి గారు మా కమిషనర్ గారు, టెక్స్టైల్ హ్యాండ్లూమ్స్ కమిషనర్ గారు వారు మాట్లాడుతూ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మంత్రి గారు సవితమ్మ గారు మా ఎమ్మెగనూరు, అదే రకంగా ఇక్కడ టెక్స్టైల్ పార్క్ గురించి ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో వారు చెప్పిన మాటలకు ఒక్క 3-4 నిమిషాలు మా మంత్రివర్యులకు అదేవిధంగా కమిషనర్ గారికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రేమతో శ్రద్ధతో ఇక్కడ ఉన్నటువంటి మెగా టెక్స్టైల్ పార్కుకు నాంది పలికే విధంగా మా యువగలం సారథి ఆ రోజు ఇల్లు పెట్టాం. గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ఇళ్ళని మొత్తం ఆపేశారు. ఆపిన తర్వాత మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లు లేని వాళ్ళందరికీ అతి త్వరలోనే ఇల్లు ఇవ్వబోతున్నాం. మీకు అందరికీ తెలుసు, శివన్న నగర్ లో అదే విధంగా మైనారిటీ కాలనీలో కొన్ని వేల ఇల్లు ఎమ్మెగనూరులో ఇవ్వబోతున్నాం. ఇచ్చినప్పుడు శివన్న నగర్ లో ప్రత్యేకంగా ఎంపీ గారి నిధులతోటి, వారిచ్చిన నిధులతోటి ఒక వీవర్శాల ఏర్పాటు చేయాలని పట్టుబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రివర్యులు, నేను, కమిషనర్ గారు, మా మంత్రులు అందరూ కూడా ఎమ్మెగనూరుకు అక్కడ వీవర్శాల ఇవ్వాలంటే కలెక్టర్ గారు వెంటనే ఏ మాత్రం ఆలోచన చేయకుండా అక్కడే వీవర్శాల 80 నుంచి 80 సెంట్లలో సబ్ కలెక్టర్ గారు వెంటనే దాన్ని ఎలినేషన్ చేసి వీవర్శాల పెట్టాం. వీవర్శాల ఎందుకు పెట్టాం? అక్కడ మీరు ఇల్లు తీసుకున్నప్పుడు మా ఇళ్లలో మన మగ్గాలు పట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు ఆ ఇల్లు దగ్గర నుంచి బయటికి రాగానే వెంటనే అక్కడ మీకు మగ్గముతో పాటు అక్కడ ఉన్నటువంటి మంచిగా బ్రహ్మాండంగా మంగళగిరిలో ఉన్నట్టు ఒక యూనిట్ ఏర్పాటు చేసి ఆ తలుపు పెట్టి మీకు బ్రహ్మాండంగా గ్రిల్లుకు తాళం ఇచ్చి ఎవరి వారు మీరు ఇంటి నుంచి బయటికి రాగానే ఎకనామిక్ యాక్టివిటీ మీ యొక్క వృత్తిలో బ్రహ్మాండంగా ప్లగ్ అండ్ ప్లే కింద పని చేసుకునే విధంగా ఆ యొక్క వీవర్శాలలో మీకోసం తయారు చేయబోతున్నాం. అతి త్వరలోనే దానికి కూడా ప్రారంభించి శంకుస్థాపన చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఈ రోజు ఒకటే చెబుతున్నాం, ఎమ్మెగనూరు నియోజకవర్గంలో చేనేతలే కాదు, అదే రకంగా ఇక్కడ ఉన్న నారా లోకేష్ బాబు గారు ఏ రకంగా అయితే ప్రేమతో వారు చెప్పిన పాదయాత్రకు ఇచ్చిన మాట ప్రకారంగా అధికారంలో వచ్చిన 11 నెలల లోపే ఈ సభ ఇక్కడ పెట్టి మీ చేతుల మీద, మీ స్వహస్తాల మీద శంకుస్థాపన చేసే కార్యక్రమానికి మొదలు పెట్టబోతున్నటువంటి శుభతరం. ఈరోజు ఇక్కడికి వస్తే మా ఎమ్మెగనూరులో ఇక్కడ ఉన్నటువంటి చేనేత కళాకారులు కొన్ని సంవత్సరాల నుంచి గుంత మగ్గాల్లోనే నేస్తూ మగ్గాల మీద ఈరోజు ఏమాత్రం కూడా ఇబ్బందులతోటి వాళ్ళ యొక్క జీవన శైలి కానీ జీవన భృతి కానీ అత్యంత కష్టంగా ఉన్నటువంటి పరిస్థితులు. ఈ పార్కు గురించి 2004లో నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారు ఉన్నారు,
తీసుకొని వస్తే ఆ రోజు ఈ అపరల్ పార్కుని పులివెందులకు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తరలించుకుపోయాడు. మళ్ళీ ఆ రోజు నుంచి 10 సంవత్సరాలు 2014లో నేను శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇక్కడ ఇదే చోట టెక్స్టైల్ పార్కుని మళ్ళీ శాంక్షన్ చేస్తే ఆ 4-5 సంవత్సరాలు హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఏదైతే డిపిఆర్ కూడా చేయొచ్చి ILFS ద్వారా ఒక ప్రాజెక్ట్ తయారు చేయించి ఈ టెక్స్టైల్ పార్కును ముందుకు తీసుకుపోవాలని పోతే మళ్ళీ 2019లో అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పార్కుని నాశనం చేస్తూ ఎక్కడా స్థలమే లేదన్నట్టుగా ఇక్కడే కావాల్సిగా పట్టాలిచ్చి పేదలకు కొన్ని వేల మందికి ఉపయోగపడే ఈ భూమిని కొన్ని వందల మందికి పట్టాలిచ్చి సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు మా సోదరులు పార్థసారథి గారు మాట్లాడుతూ చెబుతున్నారు, అభివృద్ధి గురించి ఎవరు మాట్లాడుతున్నారు? విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి మీరు 151 సీట్ల నుంచి 11 సీట్లకు మీరు కుదించడానికి కారణమే ఇటువంటి పార్కుల్ని, ఇటువంటి స్థలాలని, ఇటువంటి ఎంప్లాయ్మెంట్ చేనేత కళాకారులకు బంగారు భవిష్యత్తు ఇచ్చేటువంటి ప్రాజెక్టుని నాశనం చేసి మీ సొంత అనునాయులకు, పేదల ముసుగులో ఉన్నటువంటి మీ వ్యక్తులకు పట్టాలిచ్చుకొని చేసిన గత ప్రభుత్వ పాలనే ఈరోజు మిమ్మల్ని శరాఘాతంలో ప్రజలందరూ 150 నుంచి 11 సీట్లకు కుదించారు. ఈరోజు ఇక్కడికి వస్తే చేనేత మగ్గాల మీద ఉన్నటువంటి మా కళాకారులు ఒక పక్కన వారి కష్టం చూసినప్పుడు పాత తరం డిజైన్లు, పాత తరమే ఉన్నటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి నేర్చేటువంటి పద్ధతులు తప్ప కొత్తగా స్కిల్ అప్గ్రేడేషన్ చేసే పరిస్థితుల్లో లేరు. అదేవిధంగా మార్కెటింగ్ లేదు, అదేవిధంగా కొత్త డిజైన్ నేర్చుకొని మంచి బ్రాండింగ్ ఉండేటువంటి పరిస్థితి లేదు. ఈ విషయంలో నేను అదే రకంగా ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్నటువంటి మా మంత్రివర్యులు అందరం కూడా అసెంబ్లీ సాక్షిగా ఏదైతే ఈ పార్కుకు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి భూమి వెంటనే 11 నెలల లోపలే మన ప్రభుత్వంగా వచ్చి సంవత్సరం కూడా కాకముందనే ఈ టెక్స్టైల్ పార్కుకు మళ్ళీ మన భూమి మనకే ఇవ్వాలా, వెంటనే కొన్ని వేల మందికి ఉపాధి కల్పించేటువంటి ఈ పార్కును మళ్ళీ మనకు కేటాయించాలంటే నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సవితమ్మ గారికి మంత్రివర్యులకు, ఫరూక్ గారికి మంత్రివర్యులకు, భరత్ గారికి మంత్రివర్యులకు, అదే రకంగా కలెక్టర్ గారికి, కమిషనర్ గారి రేఖా గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.